హాయ్ వ్యూయర్స్. ఏ కండిషన్స్‌లో యంగ్ ఏజ్‌లోనే వైట్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాము. గ్రే హెయిర్ అంటే చిన్న వయసులోనే ఈ మధ్యలో గ్రే హెయిర్ చూస్తాము. ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ ఇలాంటి మినరల్స్, విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనం ఏంటంటే వైట్ హెయిర్ చూస్తాము. ఇంకొకటి స్మోకింగ్, యంగ్ ఏజ్‌లో స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా మనము వైట్ హెయిర్ చూస్తాము. స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఇలాంటి కండిషన్స్‌లో కూడా వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతుంది. అనీమియా, రక్తహీనత ఇలాంటి కండిషన్స్‌లో కూడా మనము వైట్ హెయిర్ చూస్తాం. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నా గానీ, ఇంకొకటి గట్ హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నా గానీ, ఇంకొకటి జెనెటిక్స్ తల్లిదండ్రుల ద్వారా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా రావడం అనేది చూస్తూ ఉంటాం. సో, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉందండి. ఏవైతే ఈ విటమిన్స్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనము ఇండైజెషన్ వల్ల గట్ ఇష్యూస్ దాన్ని అడ్రస్ చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ వైటమిన్ ఏ, బి, సి, డి రిచ్ ఫుడ్స్ అంటే వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఇంకొకటి రైజిన్స్, ఆల్మండ్స్, ఇంకొకటి బ్లాక్ పెప్పర్ ఇలాంటి ఫ్రూట్స్, అవకాడో, ఇంకొకటి దానిమ్మ పండు, ఇంకొకటి జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే వైట్ హెయిర్ని ఎంతో కొంత నివారించడం అనేది మనము చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.